ఇప్పుడు గుజరాత్లో ఏదైతే అవలంబించారో, ఏదైతే ఫార్ములా అవలంబించారో నెక్స్ట్ ఎలక్షన్స్కి తెలంగాణలో కూడా అదే ఫార్ములా అవలంబిస్తారంటారా కాంగ్రెస్ ప్రభుత్వం? ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఫార్ములా అనేది ఫార్ములా కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఏ ఎన్నికలకు ఆ ఎన్నికలకు అక్కడ ఉన్నటువంటి అంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి అక్కడ క్యాండిడేట్లను కానీ రాష్ట్రంలో నాయకత్వాన్ని కానీ ఎప్పటికప్పుడు చేసుకుంటూనే ఉంటారు. అదేవిధంగా తెలంగాణ కూడా కమింగ్ ఎలక్షన్స్ రేపు 2019లో తెలంగాణలో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారు ప్రత్యేకమైనటువంటి దృష్టి పెడతారు తెలంగాణ పైన ఉన్న నమ్మకం ఉంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చింది. పోయిన ఎన్నికల్లో ఓటమి పాలైనాం. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చి కూడా ఓడిపోవటం అనేది అది పెద్ద మచ్చగా మిగిలిపోయింది కాంగ్రెస్ పార్టీకి. ముఖ్యంగా సోనియా గాంధీకి తెలంగాణలో ఉన్నటువంటి మేమందరం నాయకులం కూడా దీనిపైన నిజంగా, అందుకని ఆమెకు మాట ఇచ్చొచ్చి తెలంగాణ ఇవ్వండి మేము గెలిపిస్తాం కాంగ్రెస్ అని మాట ఇచ్చొచ్చి ఆ మాట నిలబెట్టుకోలేకపోవడం కూడా తెలంగాణ వాళ్ళకి కొంత ఓలాంటి ఆమె ముందర పోయి ఫేస్ చేసినటువంటి పరిస్థితి లేకుండా పోయింది. తెలంగాణలో మేము కాంగ్రెస్ పార్టీని ఓడిపోయింది కాబట్టి ఆ పరిస్థితి. కాబట్టి ఖచ్చితంగా 2019లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలుపుని ఖాయం చేయాల్సిన బాధ్యత మా పైన అందరిపైన ఉంది. ఖచ్చితంగా 2019లో కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని తీసుకొస్తామని విశ్వాసం కూడా మాకుంది రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో. కాన్ఫిడెంట్. ఎస్. అయితే ఇప్పుడు కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చింది అని అంటున్నారు. టీఆర్ఎస్ నుంచి కేసీఆర్ గారు నేను తెచ్చాను అంటున్నారు. ఇచ్చిందా తెచ్చారా? అసలు ఇచ్చిన వాళ్ళకన్నా తెచ్చిన వాళ్ళకే ఎక్కువ పేరు ప్రతిష్టలు వచ్చినాయి. ఇది చెప్తున్నా కదా, ఇది ఏదో చెప్తారు వీళ్ళు చెప్తారు. ఆ రోజు బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి బ్రిటిష్ వాళ్ళు తెలంగాణ భారతదేశాన్ని సపరేట్ స్వతంత్రం నుంచి భారతదేశాన్ని ఇచ్చారనంటే ఆ రోజు బ్రిటిష్ వాళ్ళకి పేరు వచ్చిందా తెచ్చిన కాంగ్రెస్. ఇది చెప్పడానికి సామెతలు చెప్పడానికి కొంత బాగానే ఉన్నా. ఇక్కడ ఏంటంటే పెద్ద ఎత్తున ఆయన చెప్పినటువంటి మాటలు ఏదైతే ఉన్నాయో తెలంగాణ ఉద్యమం సమయంలో కేసీఆర్ గారు ఎంత పెద్ద ఎత్తున అంటే యువతకి ఆశలు రేకెత్తించారు. ఎంప్లాయ్మెంట్, స్పెషలీ అన్ఎంప్లాయ్మెంట్, ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగం దొరుకుతుంది అనేటటువంటి పెద్ద ఆశ ఉండడం వల్లనే తెలంగాణ ఉద్యమంలో అంత పెద్ద ఎత్తున యువత పార్టిసిపేట్ అయింది. సో ఆ ఎన్నికల్లో కూడా పెద్ద ఎత్తున కేసీఆర్ని నమ్మటానికి కారణం ఏంటంటే 2 సార్లు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఎన్నికల సమయంలో ఉద్యమం సమయంలో కేసీఆర్ చాలా విషయాలు చెప్పాడు. సెంటిమెంట్ గా ఆంధ్ర వాళ్ళ గురించి చాలా మాట్లాడాడు ముఖ్యమంత్రి గారు. రోజు ఈ హైదరాబాద్ లో ఆంధ్ర వాళ్ళ భవనాలన్నీ మనకు వచ్చేస్తాయి, మనం ఆక్యుపై చేసుకుంటామని చెప్పారు. ఆంధ్ర వాళ్ళంతా ఇక్కడ నుంచి వదిలిపెట్టి వెళ్ళిపోవాలా, అవన్నీ మనవే అన్నారు. ఓకే, ఈరోజు అవన్నీ నిజం అనుకుని పాపం చాలా మంది ఈరోజు అంటే లేబర్ కూడా ఉంటారు మామూలుగా లేబర్ వాళ్ళు, మన తెలంగాణ వాళ్ళు లేబర్ ఉండొచ్చు, ఆంధ్ర నుంచి మేస్తుండొచ్చు, రకరకాల ఈ వీళ్ళంతా వెళ్ళిపోతారు, ఇదంతా మీవే అనేటటువంటి విధంగా వాళ్ళకి ఆశలు కల్పించారు. సో అనేక రకమైనటువంటి ఉన్నాయి దీంట్లో, ఎన్నో వర్గాల వరకు, ఒక వర్గం అని కాదు, ప్రతి ఒక్కరికి ఒక రకమైనటువంటి ఆశ ఆ యొక్క ఎజిటేషన్లో కల్పించారు కేసీఆర్. అదంతా నిజమేనేమో, ఇవన్నీ మాకు కేసీఆర్ వస్తే ఇవన్నీ మాకు వస్తాయేమో, కాంగ్రెస్ వాళ్ళు ఉంటే రామోజీరావు నిలగొట్టలేరు, కాంగ్రెస్ వాళ్ళు ఉంటే ఆంధ్ర వాళ్ళు నిలగొట్టలేరు, కేసీఆర్ ఉంటే ఆంధ్ర వాళ్ళు నిలగొట్టి మొత్తం రామోజీ భూమి అంతా మాకే వస్తుంది, 1,00,000 నాగలతో ముఖ్యమంత్రి దున్నిస్తానడు, మేము పోయి దున్నుకోవచ్చు అనుకున్నారు. పాపం ఆ మాటలన్నీ విని మోసపోయి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తెలంగాణ రాష్ట్రాన్ని సోనియా గాంధీ గారు ఎంతో పెద్ద ఎత్తున సాక్రిఫైస్ చేసి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చినట్టే మనం భావించాలి. ఎందుకంటే ఒక పక్క ఆంధ్ర రాష్ట్రంలో పూర్తిగా తుడిచిపెట్టుకొని పోయి కాంగ్రెస్తో తెలంగాణలో వస్తారనుకున్నాను, ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన పరిస్థితి. సో ఇవన్నీ కూడా కాంగ్రెస్ పెద్ద ఎత్తున సోనియా గాంధీ గారు కనుక లేకుంటే ఆ స్థానంలో తెలంగాణ రాష్ట్రం ఎప్పటికీ వచ్చి ఉండేది కాదు, అది ప్రతి ఒక్కరికి తెలుసు. కేసీఆర్ కూడా పెద్ద ఎత్తున మోసం చేసాడు కాంగ్రెస్ పార్టీ. ఆ టైంలో మీరు పదవికి రాజీనామా కూడా చేయడానికి సిద్ధపడ్డారు కదా, తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగంగా మీరు రాజీనామా కూడా చేయడానికి సిద్ధపడ్డారు. కానీ అంత త్యాగం చేయడానికి సిద్ధపడినా కూడా ఇప్పుడు మీకు అంత ప్రయారిటీ తగ్గినట్టుంది. అంటే తెలంగాణ యొక్క ఆకాంక్షని తెలపాలి హైకమాండ్ కూడా, మా హైకమాండ్ కూడా ప్రజల యొక్క ఆకాంక్ష కూడా తెలపాలనే ఉద్దేశంతో మేమందరం కూడా రాజీనామాలకు సిద్ధమని మేడం రాజీనామాలు చేసి మా మేడం చేతికి ఇచ్చొచ్చాం. సోనియా గాంధీ గారి చేతికి ఇచ్చాం, ఇక్కడ ఎవరికో ఇవ్వలేదు మేము మేడంకి. ఎందుకంటే ఆ యొక్క సీరియస్నెస్ తెలవాలా ఆమెకు అని హైకమాండ్కి తెలపాలి. ఇక్కడ తెలంగాణ ప్రజలు ఎంత
యాంగ్జైటీతో ఉన్నారో తెలంగాణ కావాలనేటటువంటిది తెలవాలనే ఉద్దేశంతోనే అందరం మేము రాజీనామాలు చేసి మేడం చేతికి ఇచ్చొచ్చాం. ఓకే. ఇచ్చి కొన్నాళ్ళు సెక్రటరియట్ కూడా దూరం ఉన్నాము. ఆ తర్వాత అనేక సందర్భాల్లో పిలిచి మాట్లాడి అంటే ఫస్ట్ నుంచి ఒక నమ్మకం ఉండేది మాతో. చాలాసార్లు ఢిల్లీకి వెళ్ళినప్పుడు మేమందరం కలిసి ఢిల్లీకి వెళ్ళినప్పుడు తెలంగాణ యొక్క అంశాన్ని తెలిపినప్పుడు అక్కడ వాళ్ళు మాట్లాడినటువంటి ఢిల్లీలో హైకమాండ్లో చాలామంది పెద్దలతో మాట్లాడిన సందర్భంగా వాళ్ళు మాతో మాట్లాడినటువంటి ఇష్యూస్ అన్నీ కూడా తప్పకుండా తెలంగాణ ఖచ్చితంగా ఇస్తారనేటటువంటి ఒక నమ్మకం ఉండేది. ఓకే. సో ఆ నమ్మకంతోనే మేము కూడా ప్రజల మధ్యలో చాలాసార్లు వెళ్ళి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇస్తుందనేటటువంటి మాట కూడా మేము చెప్పడం జరిగింది. తప్పకుండా వచ్చే ఎన్నికల లోపు సోనియా గాంధీ గారు తెలంగాణ ఇస్తారు, ఖచ్చితంగా తెలంగాణ మనకు అవుతుంది అనేటటువంటి మాట ఆ విధంగానే ప్రజల మధ్యలోకి వెళ్ళినప్పుడు మమ్మల్ని ఎన్నో చోట్ల విద్యార్థులు అడ్డుకున్నప్పుడు అన్ని చోట్ల చాలా సంఘటనలు కూడా చెప్పడం జరిగింది. సో తెలంగాణ అంశం అనేది ఇక ఈ సెంటిమెంట్స్ ఇవన్నీ గ్రహించినటువంటి సోనియా గాంధీ గారు ఎంతోమంది పిల్లలు కూడా ప్రాణ త్యాగాలు చేసినారు. అప్పుడు ఇప్పుడున్నటువంటి టీఆర్ఎస్ పార్టీ నాయకులు బాగా రెచ్చగొట్టి పిల్లలని ప్రోవోక్ చేసి వాళ్ళని ఆత్మహత్యలు చేసుకునేలాగా వీళ్ళు ప్రోవోక్ చేశారు. సో అటువంటి ఒకరిని చూసి కూడా ఆత్మహత్యలు అనేవి పెరుగుతూ పోయినాయి. సో ఆ రోజు ఆత్మహత్యల తీరును కూడా గమనించినటువంటి హైకమాండ్ సోనియా గాంధీ గారి దృష్టికి పోయిన సందర్భంగా ఎంతోమంది పిల్లలు ఈ విధంగా ప్రాణం త్యాగం చేయడం అనేది ఆమె, ఎందుకంటే ముఖ్యంగా తన ఇంట్లో ఇద్దరిని పోగొట్టుకున్నటువంటి సంఘటన, ఇద్దరు తన కుటుంబంలో ఆ కుటుంబం త్యాగం చేసింది. ఇందిరాగాంధీ గారు కానీ రాజీవ్ గాంధీ గారు కానీ ఇద్దరు ఆ కుటుంబంలో పోయినటువంటి బాధను తెలిసినటువంటి సోనియా గాంధీ గారు ఒక కుటుంబంలో ఒక వ్యక్తిని కోల్పోవడం అనేది ఎంత ఆ కుటుంబాన్ని ఎంత కుంగదీస్తున్నటువంటి, ఈ విధంగా కుటుంబాలు ఎట్లా అయిపోతున్నటువంటి అనుభవం ఉన్నటువంటి అనుభవశాలి. కానీ ఆ పిల్లల ఆత్మహత్యలపైనే ఆమె చెలించినటువంటి విధానం, చెలించే తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తానని డిసైడ్ చేసుకుని తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I'm very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content. Do watch I Dream.